ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన దైనందిన జీవితంలో ఉదయమున లేచిన వెంటనే మనము చేసే మొదటి పని మన ఇంటిని శుభ్రపరుచుకోవడమే. నిన్నటి దినము శుభ్రము చేశాము కదా అని అనుకొని వదిలివేయము. ఎందుకంటే అలాగూ వదిలివేస్తే మురికి పేరుకుపోయి మన ఇంటిని గందరగోళముగా మార్చివేస్తుంది. అలాగునే మన హృదయాన్ని ప్రతిరోజు శుభ్రపరుచుకోవాలి. మన ఆలోచనలలో, మన మాటలలో, మన మనస్సులో పేరుకుపోయిన చిన్న చిన్న దుష్టతలు మన ఆత్మను కలుషితము చేస్తాయి. అందుకే పేతురు గారు ఇలాగూ హెచ్చరిస్తూ ఉన్నాడు. దుష్టత్వమును, కపటమును, అసూయను, దూషణ మాటలను మానండి అని. క్రీస్తులో నూతన జీవితము పొందినప్పుడు పాత స్వభావం ఒక్క రోజులో మాయమవ్వదు. అది ఒక ప్రక్రియ. దేవుడు మనలో నిరంతర మార్పును చేస్తూ ఉంటాడు. రక్షించబడడానికి మనము మారడము కాదు, రక్షించబడ్డాము కాబట్టి మనము మారుతాము. మన ఇంటి శుభ్రత మన కళ్ళకు ఆనందమును ఇస్తుంది. అలాగే మన హృదయ శుభ్రత దేవుని సన్నిధిలో ఆనందము నింపుతుంది. ప్రతిరోజు మన హృదయాన్ని పరిశీలిద్దాం. ఏదైనా అసూయ పేరుకుపోయిందా? ఏదైనా కపటము ఉందా? ఏదైనా చెడు మాట మనలో ప్రతిధ్వనిస్తుందా? అవి మన ఆత్మను మలినము చేయనీయకండి. మన విశ్వాసము కూడా అగ్ని పరీక్షలలో శుద్ధమవుతుంది. సువర్ణము అగ్నిలో కరిగి మెరుస్తుంది. అలాగే మన ఆత్మ శోధనలలో పరీక్షకు నిలబడినప్పుడు మరింత శుద్ధమవుతుంది. ప్రతి శోధన, ప్రతి నిరీక్షణ మనలోని పాత మలినాలను తొలగించేది దేవుని విధానము. క్రీస్తులోని నూతన జీవితము శుద్ధమైన హృదయముతో మొదలవుతుంది. దేవుని ప్రేమను అనుభవిస్తూ ఇతరులను ప్రేమిస్తూ జీవించడము నూతన జీవితానికి సంకేతము. మనలో క్రీస్తు ప్రతిబింబించేటప్పుడు మన హృదయము దేవుని ఆలయమవుతుంది. ప్రియ సహోదర, సహోదరి, మన హృదయాన్ని ఇంటిలా అనుకొని ప్రతిరోజు శుభ్రము చేసుకోవాలి. పాత అలవాట్లను, చెడు భావాలను, దుష్ట ఆలోచనలను తొలగించుకోవాలి. మన హృదయము శుద్ధమైతే మన విశ్వాస బలము బలపడుతుంది. కనుక ప్రియులారా, నేటి నుండి నూతన జీవితాన్ని ఆస్వాదిద్దాం. ప్రతిరోజు మన హృదయాన్ని దేవునికి సమర్పిస్తూ పరిశుద్ధతలో, ప్రేమలో, కృతజ్ఞతతో జీవిద్దాం. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.